షర్మిల ఖచ్చితంగా ఇంకెక్కువ వ్యతిరేకించాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి తనయగానే ఆమె రాజకీయము, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాజశేఖర రెడ్డి అంటున్నాడు. మరి మీ నాయకుడు విగ్రహాలు కూలగొడుతున్నప్పుడు మీరు ఎట్లా మౌనంగా ఉంటారు? ఇది వైసీపీ ప్రశ్న, చాలా రైట్ ప్రశ్న కదా. మీరు రాజశేఖర రెడ్డి పట్ల మీకు ఎంత గౌరవం ఉండి, రాజశేఖర రెడ్డి వారసుడు జగన్ కాదు, రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే అని షర్మిల చెప్పుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వాళ్ళు కూడా వెళ్ళి రాజశేఖర రెడ్డి మావాడే అంటున్నారు. మరి మీ వాడైనప్పుడు ఆ రాజశేఖర రెడ్డి విగ్రహాలు కూలగొడుతున్నాయి, మీరు ఎందుకు అభ్యంతరం చెప్తలేరు? ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఎందుకు నిరసనలు చేస్తలేరు అనే వైసీపీ ప్రశ్న కరెక్ట్ ప్రశ్న. అందువల్ల ఎవరైనా వ్యతిరేకించాలి, అందులో వీళ్ళు ఎక్కువ వ్యతిరేకించాలి కదా. సో ఎవరైనా వ్యతిరేకించాలన్న అంశాన్ని కూడా వ్యతిరేకించకపోయే వరకు టీడీపీ తోక పార్టీ అనే విమర్శలు అవకాశం ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా నేను చెప్పాను, షర్మిల కంప్లీట్ కాన్సన్ట్రేషన్ వల్ల జగన్కు వ్యతిరేకంగానే చేసింది. అందువల్ల ఆమె జగన్కు వ్యతిరేకంగానే రాజకీయాల్లోకి వచ్చింది తప్ప